పేదరికం నుండి బయటపడాలంటే చదువే ఏకైక మార్గమని గట్టిగా నమ్ముతున్న రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తుందని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు. 2023-24 త్రైమాసికానికి సంబంధించిన విద్యా దీవెన నిధులను విద్యార్థులు తల్లుల సంయుక్త ఖాతాలో నేరుగా జమ చేసే కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా పామూరులో సీఎం వైఎస్ జగన్ ప్రారంభించగా బాపట్ల కలెక్టరేట్ నుండి కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాపట్ల జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్, కాపు వర్గాలకు చెందిన 29,402 మంది విద్యార్థుల తల్లుల సంయుక్త ఖాతాలో జమ చేస్తున్నామని తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ప్రపంచంతో పోటీపడి చదువుకొని తమ తర్వాతి తరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. మొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా ఇక్కడ చెప్తారు. మీ చిక్కటి చిరునవ్వుల మధ్య ఈ చెరగని ప్రేమానురాగాల మధ్య దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇవాళ ఇక్కడ పామరు నుంచి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి చదువులు చదువుకుంటా ఉన్న నా చిట్టి చెల్లెళ్లకు, నా చిట్టి తమ్ముళ్లకు అందరికీ కూడా ముందుగా 2 చేతులు జోడించి పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేసుకుంటా ఉన్నాను.